అనకాపల్లి జిల్లా స్టివేలి మండలము. మాది మైపుల్ పంచాయతీ. మాది పేరు శంకర, రేవూరి శంకర. ఇట్లా ట్రాన్స్ఫార్మర్ అడిగితే ఎవడు డబ్బులు కొత్త సర్వీస్ పెట్టుకున్నవాడికి కొత్తగా పెట్టుకున్నవాడికి ఏం చేస్తాడంటే వేరే సర్వీస్ 20,000 డబ్బులు ఇచ్చాడు అనుకో, ఆ ట్రాన్స్ఫర్ తీసేది వాళ్ళకి ఇచ్చేస్తాడు. కొత్తగా పెట్టిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. ముందుగా పెట్టిన వాళ్ళకు ఇవి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎత్తి ఇచ్చాడు మనిషి. కానీ ముందుగా డబ్బు కొట్టిన వాళ్ళు మా సర్వీస్ పెట్టే వాళ్ళు మీకు ఇంకా రాలని చెప్తూ ఉంటాడు. కొత్తగా పెట్టిన వాళ్ళకి అయితే మాది అయితే వాళ్ళు తీసి వాళ్ళకి ఇయటము, ఒకరు తీసి ఒకరికి ఇయటము. ఎవడు డబ్బులు 20,000 30,000 ఇస్తాడో వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, ట్రాన్స్ఫర్లు ఇస్తూ ఉంటాడు. డబ్బుని వాళ్ళకి లేని చెప్తూ ఉంటాడు. సమాధానం లేదు, మీకు ఇంకా రాలని చెప్తూ ఉంటాడు. మాకు వచ్చిందేమో వాళ్ళకి ఇచ్చేసి ఉంటాడు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇట్లా జరుగుతున్నది. స్టివెల్లో ఏ సార్ మరి చేస్తున్నాడు, మాకు న్యాయం జరగట్లేదు. స్టివెల్లో అడిగితే మన ఏదేదో మాట్లాడతాడు. ఇట్లా జరుగుతుంది, మాకు న్యాయం జరగలేదు. దీన్ని ఏదో చేయాలా సార్, ఇది న్యాయం చేయాలా. మరి ఆయన పేరా చలపతి. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు? ఉన్నాడు 2015 నుంచి 16 నుంచి ఉన్నాడు. స్టివెల్ నుంచి ఉన్నాడు. ఎన్నేళ్ళు? ట్రాన్స్పోర్ట్ వచ్చినా కానీ పోవట్లే. మళ్ళీ తెచ్చిన ట్రాన్స్పోర్ట్ కాడ మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ తెచ్చుకున్నాడు. మరి ఏం కారణం? ఎందువల్ల బాగా లంచాలు తిన్న మొదలు పెట్టినాడు. బాగా డబ్బులు ఆదాయం బాగున్నది. లచ్చలు తిన్న మొదలు పెట్టినాడు. ఏరియా నుంచి ఏరియా నుంచి పోలేకపోతున్నాడు. అతను నుంచి బాగా సంపాదన ఉన్నాడు కాబట్టి పోలేకపోతున్నాడు. స్టివెల్ వదిలేసి పోలేకపోతున్నాడు. ఎక్కడ పట్టినా 2-3 ఏళ్ళు లేకుంటే 5 ఏళ్ళు మినిమం అవతల ఉండకూడదు. ఏ కూడా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా వచ్చినా కూడా పోవట్లేదు. మంచి ట్రాన్స్పోర్ట్ వచ్చినా కూడా మళ్ళీ తెచ్చుకున్నాడు పోకుండానే. మరి మీలాంటి వాళ్ళకు అన్యాయం చేయడానికి వస్తాడు. మా బిడ్డలకు అడిగితే లేదు ఏదేదో చెప్తున్నాడు. మా సమాధానం చెప్పట్లేదు. అసలు పేదలకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తాడు. 30,000 20,000 ఇస్తాడు. వాళ్ళకి తీసి పోయింటాడు సరిగ్గా. మీ అన్ని పేరుకి మరి పేరుకి మా తీసి వాళ్ళకి ఇచ్చాడు. అట్లా మార్చాడు కదా. నీ సర్వీస్ ఎవరికి ఇచ్చుంటాడు? సర్వీస్ ఒకటి మార్చడము. ఎవడు సర్వీస్ వాడికి ఇవ్వాలి కదా. ఎలా సర్వీస్ బొక్కి లేదు నాకు. 2016 నుంచి నా సర్వీస్ బొక్కి లేదు. నాకు సీరియల్ నెంబర్ చెప్పలేదు ఇంతవరకు. నువ్వు నాది ఎట్టపోయినట్టు నాది. సరే, ఇట్లా డోళ్ళలో రైతులకు మోసం చేసే వాళ్ళు ఏం చేయాలని? ఏం చేసి తెలుగు తీసుకోవాలి. అంత మీద న్యాయం జరగనప్పుడు తీసుకోవాలా. కలెక్టర్ తీసుకోవాలా. ఇంత అన్యాయం చేస్తాడు విషయాలు కూర్చొని ఈ మధ్య. ఉండకూడదు అయితే నాకు ఉండకూడదు. నాకు అసలు ట్రాన్స్ఫర్ సామాన్ నాకు ఏమి ఇవ్వలేదు. ఎగిపి సెట్ ఫిల్టర్ సెట్లు ఇవ్వలేదు. నాకు 2 పోలు మాట కేబుల్ ఇచ్చినాడు. కేబుల్ ఇవ్వలేదు. ఏం కేబుల్ నీకు ఇచ్చాను, నీకు చెప్పానా? నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేది గొప్ప అంటున్నాడు. సర్వీసులు అమ్ముకుంటున్నాడు, ట్రాన్స్ఫర్లు అమ్ముకుంటున్నాడు. సర్వీస్ అమ్ముకుంటున్నాడు. మాకు వచ్చి కేబుల్ వాళ్ళు అమ్ముకుంటారు. నాకు వచ్చే సామాన్లు వాళ్ళు అమ్ముకుంటారు. ఏరే వాళ్ళకు నీకు అడిగితే రాలేదంటివి. నాకు ఇచ్చిన ఏరే వాళ్ళకి ఇచ్చేది, డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేది. మేము అడిగితే రాలేదంటివి. మేము ఏం చేసాం? ఇంకా మేము యూనిట్ పెడగాలి. మేము కలెక్టర్ గారికి చెప్పుకోవాలి. కలెక్టర్ చెప్పుకోవాలా. మరి ఆయన మటుకు విషయం లేకుండా ఆయన సస్పెండ్ చేయండి. అది సార్ మాకు న్యాయం జరిగేది చేయాలా. పేదవాళ్ళకి ఎవరికి ఇట్టే చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికే చేస్తాడు. పేదవాళ్ళకు డబ్బున్న వాళ్ళకు ఇచ్చేస్తాడు. ఎవరు డబ్బులు 20,000 30,000 ఇస్తాడు, 50,000 డబ్బులు ఇస్తాడు వాళ్ళకి ఇచ్చేస్తాడు. కొత్తగా సరిగ్గా పెట్టినాడు 1 నెల ఖాతాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ముందు ఇచ్చిన వాళ్ళకు తీసేది వాళ్ళకి ఇచ్చేస్తాడు. డబ్బు ఎవరు వేస్ట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇట్లా చేస్తున్నాడు ఆయన స్టైల్లో.